మంచి మనసు ఉందా లేదా అని చెప్పి అటు ఇసిరేస్తారు. ఇసిరేసి చూస్తారు. నువ్వు తగ్గించుకొని వినయంతో భయభక్తులు కలిగి నువ్వు దాన్ని మరలా వచ్చి తీసుకుని వెళ్తే ఓకే. ఇటు తిరిగి అన్నావు అనుకో, కళ్ళు నెత్తికెక్కాయా నీకో, క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు మళ్ళా వేసావేంటి అని అన్నావంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కోల్పోతావు. ఎంత వినయము, విధేయత, వినయ భయభక్తులు నీ జీవితంలో ఉంటాయో తగ్గించుకోవాలి. పరిచర్య అంటే అదే, తగ్గింపు. ఎంత తగ్గుతావో సేవకుల్ని గౌరవపరచాలి. సేవకులైనా సేవకురాండ్లైనా గౌరవపరచండి. పరిచర్య చేసేవాళ్ళు గౌరవపరచాలి. వ్యర్థంగా మాట్లాడకూడదు. నేను చాలామందిని చూశాను ఈ 30 ఏళ్లలో. సవాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏసన్న గారి దగ్గరకు వచ్చి సవాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. నీ సేవ నిలబడదో, గందరగోళం చేసేస్తా తొడగొట్టిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు.